నమస్తే వదినా ఈ రోజు టీవీలో వచ్చిన న్యూస్ చూసావా అల్లం లేకుండా అల్లం పేస్ట్ అమ్ముతున్నారట ఇది మా ఇంటి చుట్టుపక్కల ఆడవారు మాట్లాడుకుంటున్న ముచ్చట్లు నూనె కల్తీ పప్పులు కల్తీ బిర్యానీలో బల్లి చట్నీలో పురుగు వెజిటేరియన్ ఫుడ్లో నాన్ వెజిటేరియన్ పీసులు ఇవి రోజు టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతిరోజు హోటళ్లు రెస్టారెంట్లు ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై రైడ్స్ చేస్తున్నా నిర్వాహకుల్లో మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు ఇంట్లోకి కావాల్సిన నిత్యావసరాలన్నింటినీ స్వీట్స్ స్నాక్స్ ఫ్రూట్స్ అన్నీ కల్తీనే ఫాస్ట్ ఫుడ్ సంగతి అయితే చెప్పడానికి తరం కాదు ఇది ఇప్పుడు మొదలైన దందా ఏం కాదండి కానీ ఈ మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు డైలీ రైడ్స్ చేస్తుంటే ఈ దందా గుట్టు రట్టవుతోంది అసలు ఎంతలా రెచ్చిపోతున్నారంటే ఈ కల్తీగాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట వీళ్ళు కల్తీయే మహాభాగ్యం అని మార్చుకొని విషాన్ని పంచుతున్నారు డైరెక్ట్గా పాయిజన్ని మన ఒంట్లోకి దింపుతున్నారు అసలు ముందు మన వంటల్నే ఒకసారి చెక్ చేసుకుందాం అంతా కల్తీయే కనిపిస్తోంది పోపు గింజల నుంచి వంటలో వాడే నూనె వరకు అన్నీ కల్తీ అవుతున్నాయి ఒక్కసారైనా మన ఆహారపు అలవాట్లు ఎటుపోతున్నాయో ఆలోచించామా ఏం సాధించాలని ఉద్యోగాలంటూ పరిగెడుతున్నాం 4 రాళ్లు వెనకేయాలన్నా పిల్లల్ని చదివించాలన్నా ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి మనం తినే ఫుడ్ క్వాలిటీగా ఉండాలి మీ మనసుపై ఒక్కసారి చెయ్యేసుకొని చెప్పండి వంటిల్లు ముఖం చూసి ఎన్ని రోజులై ఉండొచ్చు క్షణం తీరికలేని ఉద్యోగాలతో పిల్లల బాగోగులు పట్టించుకోనంత బిజీ అయిపోయాం మనం పెద్దవాళ్ళుంటే వాళ్లదే బాధ్యత లేకపోతే మనతో పాటు వాళ్ళకి బయటి ఫుడ్డే ఈ మధ్య డోర్ డెలివరీలు కూడా చాలా ఎక్కువైపోయాయి నచ్చింది ఆర్డర్ పెట్టుకోవడం తినడం ఇక ఇంకో విషయం ఏంటంటే ఇడ్లీ నుంచి పరోటా వరకు పులిహోర నుంచి బిర్యానీ వరకు గరం మసాలా నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు అన్నీ రెడీమేడే వాటిపై క్వాలిటీ ప్రోడక్ట్ అని ఉన్నా లేకపోయినా ఈజీగా వంట అయిపోతుందని కొనేస్తున్నాం కానీ వాటిని ఎలా తయారు చేస్తున్నారు ఏం కలుపుతున్నారని ఎప్పుడైనా ఆలోచించామా అబ్బే తింటే అరిగిపోయేదానికి అంత ఆలోచన ఎందుకంటారా అయితే మీరు మామూలుగా షాపులో కొని తెచ్చుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లమే ఉండదు అందులో ఏం కలుపుతున్నారో తెలుసా అసలు అల్లం లేకుండా సిట్రిక్ యాసిడ్ ఉప్పు పసుపు కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేస్తున్నారు ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా టాస్క్ ఫోర్స్ పోలీసులే చెప్తున్నారు సికింద్రాబాద్ ఓల్డ్ బోయన్పల్లిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై రైడ్ చేసి 1500 కిలోల పేస్ట్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు అసలు మార్కెట్లో కేజీ అల్లం వెల్లుల్లి రేటు 100లో ఉంటుంది అలాంటిది మీకు 200 గ్రాముల పేస్టు 20 రూపాయలకి ఎలా వస్తుందనుకున్నారు ఎప్పుడైనా ఆలోచించారా అంటే మరి 100 పెట్టి కొంటే అది క్వాలిటీనా అని అడుగుతారేమో కాదేమో కానీ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంస్థలు తయారు చేసినవి కొనడం కొంతలో కొంతైనా బెటర్ ఇక ఇటు లీటర్ 100 రూపాయలు కిలో 1000 రూపాయలు పెట్టి కొంటున్న నెయ్యి పాలు కూడా కల్తీ అవుతున్నాయి నెయ్యిలో డాల్డా కలుపుతారని అందరికీ తెలిసిందే కానీ పొయ్యి వెలిగించకుండానే నెయ్యి తయారు చేస్తున్నారు అదే మ్యాజిక్కో జిమ్మిక్కో కాదండోయ్ అంతా కల్తీ హుజరాబాద్ పట్టణంలోని కొత్తపల్లి శివారులో కల్తీ నెయ్యి తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నెయ్యి తయారీ కేంద్రాన్ని దిశ గుర్తించింది నెయ్యి ఎలా తయారు చేస్తున్నారన్నా అని అడిగితే వాళ్ళు నోరు విప్పడం లేదు డాల్డా పామాయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కలిపి నెయ్యిలా తయారు చేస్తున్నారు అందులో నెయ్యి రుచి రంగు రావడానికి ఎంతో డేంజరస్ కెమికల్స్ కలుపుతున్నారు ఈ నెయ్యినే రెస్టారెంట్లు స్వీట్ హౌస్లు ఆఖరికి దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాల్లో కలిపేస్తున్నారు కంపెనీ పేరుతోనే కవర్లలో లీటర్ ప్యాక్ చేసి షాపులకు కూడా సరఫరా చేస్తున్నారు నామమాత్రంగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకొని నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ దందా చేస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని అక్కడ ఉండేవారు చెబుతున్నారు ఇదొకటేనా తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో దేశంలోనే ఇలాంటి కల్తీగాళ్లు మనం ఊహించలేనంతగా రెచ్చిపోతున్నారు ఇలాంటి కల్తీ ఫుడ్ ని తిని ఎంతో మంది ఆరోగ్యాలని పాడు చేసుకుంటున్నారో తెలుసా కొంతమంది చనిపోయారు కూడా ఇంత జరుగుతున్నా కల్తీగాళ్లు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు అయితే చిన్న ట్రిక్స్తో కల్తీ అయిన పదార్థాలను మనం ఇంట్లోనే గుర్తించవచ్చు అది ఎలా అంటే పాలు గనక మీకు కల్తీ అయ్యాయి అని అనుమానం వస్తే యూరియా కలిస్తే వాటిలో సోయాబీన్ పిండిని కలిపి 5 నిమిషాలు వదిలేయాలి అందులో రెడ్ లిట్మస్ పేపర్ను ముంచితే నీలి రంగులోకి మారితే అవి కల్తీ అయినట్టే అలాగే టీ స్పూన్ పాలల్లో
కొన్ని చుక్కల అయోడిన్ని కలిపితే బ్లూ కలర్ వస్తుంది. ఆ పాలు పిండి పదార్థాలతో తయారు చేసినవని మనకు అర్థమైపోతుంది. అలాగే నెయ్యి కల్తీ అయితే గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నెయ్యి వేసి స్పూన్తో కలపండి. అసలైన నెయ్యి నీటిలో ఎప్పటికీ కరగదు. ఒరిజినల్ నెయ్యి కంటే కల్తీ నెయ్యి జిడ్డుగా ఉంటుంది కూడా. ఒక స్పూన్ నెయ్యిలో అయోడిన్ ద్రావణాన్ని వేయండి. అది రంగు మారితే నెయ్యి కల్తీ జరిగినట్లే అని అర్థమవుతుంది. ఏది ఏమైనా ఇలా ప్రతి వస్తువు మనం పరీక్షించుకొని తినే రోజులు వచ్చేసాయి. ఈ కల్తీగాళ్ల నుంచి మనం దూరంగా ఉండాలంటే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే వండుకుందాం. అందుకోసం కొంచెం క్వాలిటీ ఉన్న ఆహార పదార్థాలని వాడుకుందాం. బయట ఆహారం తినడానికి పెట్టే ఖర్చు ఇంట్లోనే వండుకునేందుకు పెట్టొచ్చు కదా. ఈ ఖర్చు మనం అనారోగ్యంతో ఆసుపత్రుల పాలయ్యాక పెట్టే దానిలో సగం కూడా ఉండదేమో. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి.